ఎందుకు పరుగులు తీస్తున్నావో చెప్తాను జర్రాగరా అదే. హాయ్ అందరికి. ఆ కనపడే చెట్టుకి మనం ఇప్పుడైతే మామిడికాయలు తెంపడానికి అయితే పోతున్నాం. చెట్టు ఎక్కుదామని అయితే ట్రై చేసాం కానీ మన వల్ల అయ్యేలా లేదు. ఒక పిల్ల కర్ర ఒక పిల్ల రాయి పట్టుకొని అయితే వచ్చారు కాయలు కోయడానికి. కర్రలు ఎగట్లేదు కానీ కాయలు కోస్తారంట. వీళ్ళు పిల్లలు కాదండో ఈ పిడుగులు. వీళ్ళిద్దరూ మా తమ్ముళ్ళు జెమ్స్ అండి, జెమ్స్. అదేలే బాయ్ మా చెల్లి వాళ్ళు. వాళ్ళ వల్ల అయ్యేలా లేదని సర్లే అని మనం ట్రై చేద్దామని మనం కర్ర అయితే తీసుకున్నాం. పాపం కర్ర ఎక్కడ తెచ్చారో కానీ నెంబర్ 1 కర్ర అయితే తెచ్చారు. మనం ఏదైతే గోదావరిలో బెస్ట్ అండి, మనకు అసలు అందట్లా. ఉన్న ఒక కర్రను 2 ముక్కలు చేసి చెరో చేతిలో పెట్టా. కర్ర ఇరిగిన సౌండ్కి అయితే మామగారు అయితే బయటకు వచ్చారు. గోదావరిలో ఇద్దరిని బుక్ చేసి మనం అయితే దాక్కున్నాం అనమాట. ఈ లోపు అయితే అసలు ఎవరు రావాలో వాళ్ళే వచ్చారు. అదేనండో ఈ చెట్టు ఆయన వచ్చారు. ఫైనల్గా ఎలాగోలాగా ఒక కాయ అయితే తెచ్చుకున్నాం. ఏడుగు పోయి వచ్చారు అంతలాంటి చెమటలు కారుతున్నాయి అని అయితే మా అమ్మ అడిగింది. దొంగతనానికి వెళ్ళొచ్చామని చెప్తే మళ్ళీ పరుగులు తీపిచ్చిద్ది. అందుకే కుక్కరికి ఇచ్చిందని కవర్ చేసేసాం. మనం ఎలాగో కాయ అయితే తెంపలేకపోయాం కాబట్టి కాయన్నా కోద్దామని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి షాక్ తీసుకొస్తే చికెన్ కోసే కత్తిలా ఉంది కానీ అస్సలు తెగట్లేదే. చాకు దిగట్లేదని మా చెల్లి వాళ్ళతో అంటే చాకు బాగానే దిగుతుంది, నీకు కొయ్యడం చేత కావట్లేదు అంటున్నారు. అది నిజమేలే అనుకోండి. ఇప్పుడు అన్నింట్లో కూరగాయలు కట్టకోతే తెలిసేది చాకు తట్టగొయ్యాలా అని. చెట్టాయిని ఈ వీడియో చూసి మా ఇంట్లో చూపియాలి. నా పరిస్థితి ఏంటంటారు? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఇందాక మామగారికి పిల్లల్ని బుక్ చేశాను అన్న కదా, ఎవరో కాదు మా అమ్మమ్మే. చెట్టు మాత్రం అమ్మమ్మది కాదు, వాళ్ళ తమ్ముడిది. లాస్ట్కి ఎలాగోక అలాగా ఫైనల్గా అయితే బాగానే కట్ చేసేలే. నాకు మామిడికాయ కోయడం వచ్చిందో రాలేదో కామెంట్ చేయండి. అసలు విషయం ఏంటంటే గోదావరికి వేసవికాలం సెలవులు ఇచ్చారంట. ఇంటికో చక్క మామిడికాయ కోసుకొత్తాం, ఉప్పు కారం రెడీ చేయమంటే మన కాలేమన్నా కుదురుగా ఆగిద్దా? నేను కూడా వస్తాను పదండి అనుకుంటూ వెళ్ళా. ఇలాంటి దొంగతనాలకైతే మనం ముందే. ఇలాంటి గాలోళ్ళు మీ ఊర్లో కూడా ఉన్నారా? కామెంట్ చేయండి. చూడ్డానికి వీడియోలో స్మైల్ ఇస్తున్నాం కానీ మన దోలేసాలు తెలిసి డబ్బాలో మా అమ్మ అయితే తేజకారం పోసింది. చూసుకోండి, ఇంకొక మొక్క నోట్లో పెట్టుకోగానే ఊర్లో నుంచి ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి కారిపోతుంది. ఈ వీడియో ఇలా ఫ్రెండ్స్ చూస్తారంట. పాపం అమ్మ స్మైల్ ఇచ్చేస్తున్నారు. పాపం కొండలో నీళ్ళు చల్లగా ఉన్నాయంట. తినడం అయిపోయి చక్కగా తాగుతున్నారు. పాపం అసలు మ్యాటర్ పిల్లలకి తెలియదు అనుకోండి వాటర్ తాగకూడదని. ఉంటానే మరి లైక్ చేసుకోండి.